నమస్తే అమ్మ పద్మజామ గారు. నమస్కారం. నమస్తే గురువుగారు. అమ్మ మీ పూర్తి పేరేంటమ్మా? నా పూర్తి పేరు పద్మజ కీర్తిపాటి. పద్మజ కీర్తిపాటి గారు. ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా యోగా మీరు? తిరుపతి నుంచి గురువుగారు. తిరుపతి నుంచి. ఓకే. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారమ్మా? 4 మంత్స్ అయిందండి. జూలై 10థ్ జాయిన్ అయ్యాను గురూజీ. ఓకే. సో, ఎవరు చెప్పారు మీకిందులో ఇక్కడికి ప్రౌఢ యోగాకు సంబంధించి? మా పిన్ని గారైన సరస్వతి గారు హైదరాబాద్‌లో ఉంటారు గురువుగారు. హ్మ్. వారి ఫ్రెండ్ గారని ఆవిడ ఇంట్లో వచ్చారట మా పిన్ని గారు మీ క్లాస్‌కి. హ్మ్. మా ఎవరు? పిన్ని గారు ఎవరమ్మా? ఎవరు సరస్ వారు? సరస్వతి గారొచ్చి మా పిన్ని గారండి. వారి ఫ్రెండ్ వచ్చి సీత గారటండి. ఆహా! సీత గారా? ఓకే. ఓకే. ఆ! వాళ్ళ ఇంట్లో క్లాస్‌కి మీరొచ్చింటే మా పిన్ని, మా చిన్నాన్న అక్కడికొచ్చినారంట గురువుగారు. కరెక్ట్. కరెక్ట్. అవును. హ్మ్. అప్పుడు మా పిన్ని ఇచ్చారండి నాకు. ఓకే. ఓకే. సో, గారికి ధన్యవాదాలు గురూజీ. అమ్మ. ధన్యవాదాలమ్మా. మీకు ఇంతకుముందు యోగా చేయనప్పటికి, యోగాలో చేరిన తర్వాత ఎలాంటి మార్పులొచ్చాయి? ఎలాంటి ఫలితాలొచ్చాయి? ఇప్పుడు మీరు పంచుకోండమ్మా మీ మాటల్లో. అలాగే గురువుగారు. చెప్తానండి. హ్మ్. ముందుగా గురువుగారికి, మన ఆత్మీయులందరికీ నా నమస్కారములు. నమస్తే అమ్మ. నాకు 60 ఇయర్స్. ఓకే. సిక్స్ నే నాకు 43 ఇయర్స్ నుంచి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. హుహు. 15 నుంచి షుగరు, బీపీ ఉంది. ఆల్సో థైరాయిడ్ కూడా ఉంది. హుహు. సో, హ్మ్. యో యోగాలో జాయిన్ అయిన నేను 1 మంత్‌కి యోగిక్ మేనేజ్‌మెంట్ ఫర్ అని హైదరాబాద్‌లో ఒక ప్రోగ్రామ్ జరిగింది గురువుగారు. దానికి అటెండ్ అయ్యానండి. అవును. అక్కడ మాస్టర్స్ అందరూ చాలా బాగా వివరంగా వివరించి చెప్పారండి. హ్మ్. ఆహారం ఎలా వండాలి? ఎందులో వండాలి? ఎలా తినాలి? హ్మ్. గురువుగారు మన గురువుగారు ప్రాక్టికల్‌గా యోగా గురించి మన గురువుగారు ప్రాక్టికల్‌గా చూపించి చెప్పారు. హ్మ్. అప్ ఫాలో ఆన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. అందులో ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. హ్మ్. గారు మనకు లభించడం మన పూర్వజన్మ సుకృతం. గురువు గారిని కన్న తల్లిదండ్రులకు మా పాదాభివందనాలు గురువుగారు. నమస్తే అమ్మ. హ్మ్. నేను ఇంతకుముందు ఇన్సులిన్ ఒచ్చి మార్నింగ్ 35 తీసుకుంటూ ఉన్నాను గురువుగారు. హుహు. 32 తీసుకుంటూ ఉన్నానండి. హ్మ్. అది ఇప్పుడు మార్నింగ్ 34 ఈవెనింగ్ ఒచ్చి 20 తీసుకుంటున్నాను గురువుగారు. అది మార్పొచ్చిందండి. వెరీ నైస్ అమ్మ. హ్మ్. హ్మ్. తర్వాత ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి నాకంటే హార్ట్ ప్రాబ్లము, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి గదండీ! హ్మ్. దానికోసము గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేదండి. హ్మ్. అసలు టాబ్లెట్ వేసుకోకుంటే రాత్రి నిద్ర పట్టదండి. గుండె అదిమేస్తూ ఉంటుందన్నమాట. హుహు. అలా ఉండేది. కానీ యోగిక్ మేనేజ్‌మెంట్‌లో జాయిన్ అయినాక వాళ్ళు చెప్పినట్లు కుండలో వండుకుంటూ, పప్పు గూడా కుండలో వండుకుంటూ యూరిక్ యాసిడ్ అనేది పోతుందని చెప్పారు. అలా అవును. వండుకుంటుంటే పూర్తిగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ టాబ్లెట్ మానేసాను గురువుగారిప్పుడు. వండర్‌ఫుల్ అమ్మ. సూపర్. హ్మ్. నిజంగా ధన్యవాదాలు గురూజీ. అమ్మ. హ్మ్. తర్వాత బీపీ కూడా కొంచెం హై ఉన్నిందండి. నాకు కరోనా వచ్చినప్పటి నుంచి బీపీ హై అయింది గురువుగారు. అది హ్మ్. గూడా ఇప్పుడు నార్మల్‌గా వచ్చిందండి. సూపర్. హ్మ్. డైలీ 2 అవర్స్ యోగా చేస్తాను గురువుగారు. ఓహో! హ్మ్. ఒకసారి 1 అవర్ నేను చేస్తాను. మళ్ళీ మీ క్లాస్‌లో 1 అవర్ చేస్తానండి. హ్మ్. తర్వాత మీరు చెప్పినట్లు మార్నింగ్ వచ్చి ప్రాణాహారం తీసుకుంటానండి. వెజిటబుల్సు హ్మ్. ఆహ్, నువ్వులు కలిపి నిమ్మకాయ కొంచెం ఉప్పేసేసి అవి ఒక బౌల్ తీసుకుంటానండి. హ్మ్. ఈవినింగ్ ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ మామూలుగా పక్వాహారము. ఈవినింగ్ వచ్చి బలాహారం తీసుకుంటున్నాను గురువుగారు. నేను తీసుకోవడం కాక హ్మ్. మా వారికి ఇస్తున్నాను. మా హ్మ్. అత్తగారు 85 ఇయర్స్ అండి. ఆవిడ బెడ్‌లో ఉంటారు. ఆవిడకి హ్మ్. కూడా ఎక్కువ కాదు. కొంచెం అవును. ఇస్తున్నాను. హ్మ్. హ్మ్. అంటే చూస్తాను జస్ట్ ఒక 3, 4 డేస్ నుంచి ఇస్తున్నాను గురువుగారు. హ్మ్. హ్మ్. ఈ బలాహారం చాలా హ్మ్, బలం అనిపిస్తుంది గురుగారు నాకు మటుకు. అది ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. కరెక్ట్. కరెక్ట్ అమ్మా! ఆ! అలాగే మార్నింగొచ్చి వమనం చేసుకుంటాను గురువుగారు. హ్మ్. ఏకాదశి రసోపవాసం చేస్తున్న. జీవితంలో ఎప్పుడు ఉపవాసం ఉండలేదు. కానీ ఉంటున్నాను గురుగారు. వెరీ నైస్ అమ్మ. వెరీ నైస్. అంటే రసోపవాసం పూర్తిగా ఉపవాసం కాదు.
అంతే ఎంత వీలైతే అంతే చాలు. తర్వాత ఆ ఉపవాస ఏకాదశి రోజు మా కజిన్స్ నలుగురం కలిసి పూర్తిగా భగవద్గీత శ్లోకాలు చదువుకుంటున్నాం గురుగారు. మార్నింగ్ 10-2 వరకు. వావ్! సూపర్. సూపర్ అమ్మ. నిన్న గూడా చదువుకొనొచ్చాను గురువుగారు. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఆరోగ్యానికి ఆనందాన్నిచ్చేది యోగా. హ్మ్. మానసిక ఆనందాన్నిచ్చేది సత్సంగము, ప్రాణాయామం. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆ ఆనందం అనేది. ఇందులో అడుగిడితేనే తెలుస్తుంది గురువుగారు. నిజం అమ్మ. ఒక్క అడుగు పెట్టి చూడండి మీకే తెలుస్తుంది. హ్మ్. గురువుగారండి మీకు ఏ జన్మ రుణానుబంధమో మేమందరము మీకు ఆత్మీయులైనామండి. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలమ్మా. చాలా చాలా సంతోషం. ఎంత చక్కగా పాయింట్ టు పాయింట్ వివరించారు. నిజంగా మీరెంత సంతోషపడుతున్నారో అంతకంటే 100 రెట్లు ఎక్కువ నేను సంతోషపడుతున్నానమ్మా. ఎందుకంటే నా జీవితంలో నాకన్నా వయసులో పెద్దవాళ్ళైనటువంటి మీకు ఇలాగా ఆరోగ్యాన్ని పంచేటువంటి అదృష్టం నాకు ఆ భగవంతుడు నాకిచ్చినందుకు నేను నిజంగా సంతోషపడుతున్నాను. ధన్యవాదాలమ్మా పద్మజామ్మ గారు. గురూజీ ఒకసారి ములుగు రావాలి అనేసేసి చూస్తానండి. మా అత్తగారు తప్పకుండా. ఇష్టము తప్పకుండా. ఆవిడతోని వస్తాను గురూజీ. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ.